అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఎన్డీఏలో ఇప్పుడు ఇతని పేరు ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అటండి. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇతను తృణమూల్ కాంగ్రెస్ నేత ఎంపీ. ఇతను పార్లమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి దేశవ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి క్యాపబిలిటీ తెలియజేశాడండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత బలవంతుడు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఎంత శక్తివంతుడు అనేది ఈ రోజున ఇతర విమర్శ ద్వారా భారతదేశ ప్రజలందరికీ తెలియజేసిన కళ్యాణ్ బెనర్జీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది కళ్యాణ్ బెనర్జీ ఏ పని పాటు లేనట్టు, ఆ వెస్ట్ బెంగాల్ అసలు ఏ సమస్యలు లేనట్టు అతను పార్లమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చూద్దాం. ఈ సాక్షిలో మెయిన్ పేజీలో వేసేసుకున్నారు. దాంతోపాటు సాక్షి మీడియాలో కూడా చూపించుకున్నారండి వీళ్ళు. ఇక్కడ ఈసారి ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం అండి. వాట్ అబౌట్ చంద్రశేఖర్ నాయుడు? చేతిలో పేపర్ అడుగుని వచ్చాడు. నేను ఇండియా కూటమికి వ్యతిరేకం కాదు, నేను ఎన్డీఏ కూటమిలో సభ్యుడైనా కూడా ఇండియా కూటమికి నేనేం వ్యతిరేకం కాదు. నాకు రాహుల్ గాంధీ అంటే ఇష్టం, సోనియా గాంధీ గారు అంటే ఇష్టం. కానీ ఇప్పుడున్న నేను ఈ పార్టీలో ఉన్న ఈ స్టాండ్లో నేను వాళ్ళ గురించి మాట్లాడకూడదు. లేకపోతే నేను మాట్లాడుతాను. రాహుల్ గాంధీ గారు చాలా సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నాడు. ఆయన దడ్డలాడిస్తున్నాడు. నిజంగా మంచి వాక్ చాతుర్యంతో మంచి పాయింట్లు మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఇండియా కూటమికి వ్యతిరేకం కాదు, కానీ ఇలాంటి పెయిడ్ ఆర్టిస్ట్కి నేను వ్యతిరేకం. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. వెస్ట్ బెంగాల్ నుంచి గెలిచిన ఒక ఎంపీ వెస్ట్ బెంగాల్ సమస్యల గురించి మాట్లాడుకోవాలి. కాదా మోడీ గారును, అమిత్ షా గారును, రాజ్నాథ్ సింగ్ గారును, వాళ్ళని కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని విమర్శించుకోవాలి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో పని ఏంటండి? పోనీ చంద్రబాబు నాయుడు గారు అనే పేరన్నాడు పలగలుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పేరన్న పూర్తిగా అడిగి తెలుసా అంటే అది తెలియదు. చంద్రశేఖర్ నాయుడు అంటే అడిగి రాసి ఇచ్చారు. స్క్రిప్ట్ రాసి ఇచ్చి ఖర్చులకు డబ్బులు ఇచ్చారు. అడిగి ఖర్చులకు డబ్బులు ఇవ్వడంతో సరే ఏమైతే స్క్రిప్ట్ రాశారో యాజ్ ఇట్ ఈజ్ అని పార్లమెంట్లో అడిగాడు. అయితే దీనిలో మరి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఘనత ఏట్రాయిషన్ మీరు అడగొచ్చు నన్ను, అది చెప్తా. మనోడు ఏమన్నాడు ఒకసారి వినండి. ముందు పేరు ఏమన్నాడు? వాట్ అబౌట్ చంద్రశేఖర్ నాయుడు? అదిగో చంద్రశేఖర్ నాయుడు బ్రహ్మానందం గారిని మించిపోయాడు ఎవడో కానీ. చంద్రబాబు నాయుడు అదిగో వెనకాల నుంచి ఎవడో చెప్పాడు, రే బాబు రే చంద్రశేఖర్ నాయుడు కాదు రే అప్పారావు, చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అంటే పార్లమెంట్లో ఒక పాయింట్ అడిగే ఒక ఎంపీ మినిమం పేరు కూడా తెలుసుకోకుండా అడుగుతాడండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా అతనికి ద్వేషం ఉంటే పేరన్నా తెలుసు కూడా. ఎవడో ఇచ్చిన పెయిడ్ కోచింగ్ కదా ఇది. మోదీజీ వాట్ అబౌట్ చంద్రశేఖర్ నాయుడు? చంద్రబాబు నాయుడు in CBI and ED arrested him. Chandrababu Naidu, whether this case is still pending? जो सदस्य यहाँ के ఇప్పుడు డిడ్ సిబిఐ ఈడీ అరెస్టెడ్ అన్నాడా, లేకపోతే సిబిఐ ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసాయి అన్నాడా? అది అక్కడ క్లారిటీ లేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగాడా, లేకపోతే అరెస్ట్ చేసాయి కదా అన్నాడా అనేది మాట కట్ అయిపోయింది అక్కడ. ఇంగ్లీష్ తోటి అదే తలపోటు. మధ్యలో ఏదో చిన్న మొక్క ఎగిరిపోయింది అనుకోండి, దాని అర్థం మొత్తం మారిపోద్ది. ఆయన పార్లమెంట్ స్పీకర్ గారు అన్నారు, రే అప్పరో రే నువ్వేంది ఎక్కడ మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఆయన ఇక్కడ ఉండడు కదా, ఆయన ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉంటాడు, ఆయన ముఖ్యమంత్రి కదా, నువ్వు ఆయన గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు కదా వాళ్ళు చెప్తారని సమాధానం అన్నాడు. ఓకే ఏమడుగుతావు అడుగురా. चलिए टीडीपी लीडर चेंज कर देता है. Whether the TDP top leader was not arrested by the ED CBI, why last government itself he has become now honest. हाँ वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने के बाद ऐसा क्लीन हो. కామెడీ టైమింగ్ ఉన్నట్టు మనోడు ఎక్కువ కామెడీ చేస్తున్నాడండి. నాకు మాత్రం చాలా చెడ్డ తప్పింది. కానీ ఎందుకు ఈడీ సిబిఐ అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు. ఈ కళ్యాణ్ బెనర్జీ అనే పెయిడ్ ఆర్టిస్టు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగితే, ఒరే కళ్యాణ్ బెనర్జీ నిన్నెందుకు అరెస్ట్ చేయలేదు అని అడగాలండి. సిబిఐ ఈడీ నిన్నెందుకు అరెస్ట్ చేయలేదురా అంటే అప్పుడు అంటే నేనేం తప్పు చేశాను అని. మరి ఏ తప్పు చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ చేయలేదురా అప్పారావు అని అడగాలి. ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ఎవరు? ఈడీ సిబిఐ పెట్టారా? చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఉన్న సిఐడి. అప్పుడున్న సంజయ్ కానీ, అంతకుముందు ఉన్న పివి సునీల్ కుమార్ కానీ, ఆ తర్వాత వచ్చిన ఇంకొక ఎవరో ఉన్నారు. ఇలాంటి పెయిడ్ ఎంప్లాయీస్, జగన్మోహన్ రెడ్డి పే చేసిన ఎంప్లాయీస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయగలిగారు. కానీ ఈడీ సిబిఐ అరెస్ట్ చేయాలంటే
సరైన సాక్ష్యాలు ఉండాలి, అక్కడ నిజంగా నేరం జరిగి ఉండాలి. నేరం జరగకపోతే వాళ్ళు ఎందుకు పడతారు కేసులు? ఎందుకు పెట్టలేదంటే ఇటెండిడ్. అయితే వీడు ఇలా మాట్లాడడం వల్ల దీనిలో మనం 2 పాయింట్లు గమనించవచ్చు. ఒకటి, ఎక్కడో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక పార్లమెంట్లో ఆయన్ని అవినీతిపరుడని ఆరోపణలు చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, అసెంబ్లీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాడు, లేదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అతన్ని చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడు. ఎందుకు? వీళ్ళిద్దరూ కాంపిటేటర్లు కాబట్టి. అక్కడ ఆ తృణమూల్ కాంగ్రెస్ అనేవాడికి పార్లమెంటులో నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి టార్గెట్ అండి. అంటే కేంద్ర ప్రభుత్వంలో చాలా బలమైన పటిష్టమైన స్థితిలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి, కేంద్రాన్ని కూడా ప్రభావితం చేయగలిగిన సంఖ్యలో ఆయన ఇక్కడ ఎంపీలు నెగ్గాడు కాబట్టి ఆయన్ని పార్లమెంట్లో టార్గెట్ చేశారు. ఏమంటే పార్లమెంట్లో ఇప్పటిదాకా ఆంధ్రాలో ఉన్న ఇదివరకు ఎవరినన్నా పార్లమెంట్లో టార్గెట్ చేశారా? ఒక ముఖ్యమంత్రిని అక్కడ పార్లమెంట్లోకి వెళ్ళి, అది కూడా ఒకవేళ నిజం, ఒకవేళ ఇంకోటి అనుకోవచ్చు, అక్కడ వైసీపీ ఎంపీలు ఉంటారు, వాళ్ళు అన్నారంటే అర్థం చేసుకోవచ్చు. లేదా అక్కడ టీడీపీ ఎంపీలు ఉండి అక్కడ జగన్ని టార్గెట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మన ప్రతిపక్షాలు కాబట్టి. సంబంధం లేని ఒకడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి ఆయన శక్తిని, ఆయన బలాన్ని భారతదేశం మొత్తానికి తెలియజేసాడండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటమిలో బలమైన వ్యక్తి. ఎప్పుడు కూడా బలమైన వాళ్ళనే టార్గెట్ చేస్తారు ప్రత్యర్థులు. ఎవరిని పడితే వాళ్ళు టార్గెట్ చేయరు. మోడీ గారిని వాళ్ళు టార్గెట్ చేస్తారు, అమిత్ షా గారిని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు. అంటే కేంద్రంలో అంత బలమైన శక్తి కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మనం అర్థం చేసుకోవాలి. విమర్శించేవాడు 100 విమర్శింతాడు. ఎందుకు ఈడీ సిబిఐ అరెస్ట్ చేయలేదంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? నువ్వు అడుగు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? నువ్వేమో ఒక ఎంక్వైరీ చేయించుకో, లేదా అక్కడ ఏమైనా నిజంగా అన్యాయం జరిగిందో లేదో తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు సిఐడి అరెస్ట్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఎవడన్నా నిజంగా నీ అవినీతి అక్రమాలు చేసి అరెస్ట్ అయితే అలా వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప మరొకటి పెట్ట మనిషి కనపడలేదు ఆ రోజున రోడ్డు మీద. కానీ చంద్రబాబు నాయుడు గారి కోసం దేశ విదేశాల్లో కూడా వచ్చారు ప్రజలు బయటికి. అయితే ప్రత్యర్థులు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఇవ్వకపోతే, చంద్రబాబు నాయుడు గారు కనుక ఇండియా కూటమి వైపు వస్తే వీళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఆయన ఏమో రానంటున్నాడు కాబట్టి ఆ అక్కసుని ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇలా తీర్చుకున్నాడు అంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు కాంగ్రెస్ పార్టీతోనో ఇండియా కూటమితో నాకు ఏం విభేదాలు లేవు, వాళ్ళేమో నాకు వ్యతిరేకం కాదు. కానీ మా పార్టీ నాయకుడిని ఇలా తప్పుడు ఆరోపణలతోటి మీరు పార్లమెంట్లో ఆయన అబాసుపాలు చేద్దాం అనుకుని ఆయన బలాన్ని రోజున భారతదేశానికి తెలియజేశారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అత్యంత బలమైన వ్యక్తి అని. ఆయన మా వైపు రాకపోవడం వల్ల మేము ఈ రోజున ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఆయన అటువైపు ఉండటం వల్ల వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన ఎలాగైనా టార్గెట్ చేయాలనే మీ అక్కసుతో బాబు గారి కీర్తి ప్రతిష్టలను ఎంతో పైకి పెంచేశారంటాను నేనైతే. ఆ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఎవడైతే ఉన్నాడో, మా నాయకుడు గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా మా నాయకుడు బలాన్ని ప్రచారం చేసినందుకు నీకు హృదయపూర్వక ధన్యవాదాలు రాబాయ్. నీతో చేయించినోడు ఎవడో, నీకు డబ్బులు ఇచ్చి చేయించాడంటే ఊరికే ఓ బీహారోడో, లేకపోతే వెస్ట్ బెంగాలోడో, లేదా కాశ్మీరోడో అయితే చేయించాడు కదా. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఎవడికి లబ్ధి చేకూరుతుందో ఆడే చేయించాడు. అదే వైకాపా వాళ్ళు అడిగితే అక్కడ అంత ఇంపాక్ట్ ఉండదు కాబట్టి దేశంలో వేరే వాళ్ళు అనేస్తున్నారు అని అనిపించుకోవడానికి ఉంటుందంటండి అది. ఇప్పుడు ఎంపీలు మీరు పార్లమెంట్లో ఈ ప్రశ్న అడగండి, మీకు మేము ఈ ఫేవర్ చేస్తాం అని ఆఫర్లు ఇస్తారట. అలా ఈ ప్రశ్న కోసం మనోడికి జేబుకి అయితే చిల్లర గట్టిగానే పడి ఉంటుందండి. ఏదేమైనా మంచోడికి ఎప్పుడు మంచి జరుగుతుంది అని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.